भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम। ओम परमात्मने नमः। ओम पिप्पलादऋषये नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। 3-4 మంత్రాలను ఒక్కసారి ప్రత్యభిజ్ఞ చేసుకుని 5వ మంత్రంలోకి ఈనాడు ప్రవేశిస్తాము. దీనికి సంబంధిత అవస్థాత్రయ విచారాన్ని 3 రోజులు వరుసగా చేశాము అజాతశత్రు బ్రాహ్మణంలో. ఈనాడు 5వ మంత్రంలోకి వెళ్ళాలి. 5 అగ్నులుగా పోల్చారు ఈ ప్రాణాలను. అపాన అగ్నిని గార్హపత్యాగ్నితోనూ, ఉచ్ఛ్వాసము అంటే లోనికి పోయే గాలి, ఇదే అపానము, ఇది గార్హపత్యాగ్ని అని. ప్రాణము నిశ్వసనము లేక బయటకు విడిచే గాలి, దీనిని ఆహవనీయాగ్ని అని. వ్యానం హృదయం నుండి దక్షిణ ద్వారా బయటకు వెళ్ళేటటువంటి సర్క్యులేటరీ ఫంక్షన్ చేస్తున్నటువంటి ప్రాణశక్తిని వ్యానమని, దానిని దక్షిణాగ్ని అని. సమానమనేటటువంటి ప్రాణాన్ని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమానంగా ఆ శక్తిని అంతటా పంచుతుంది కాబట్టి దానిని హోత అని. ఉదానం అనేటటువంటి ప్రాణాన్ని పుణ్యఫలంతో పోల్చారు. మనస్సును యజమానితో పోల్చారు. సో ఈ పోలికలను మనము చూసాము డీటెయిల్డ్గా. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, హోత, యజమాని, ఫలము. గార్హపత్యాగ్ని అంటే ఏమిటి? అపానము. ఆహవనీయము ప్రాణము. దక్షిణాగ్ని వ్యానము. హోత సమానము. యజమాని మనస్సు. ఫలము ఉదానం. ఈ విధంగా నేర్చుకున్నాం. గార్హపత్యాగ్ని ప్రణయనాగ్ని అంటారు, సోర్సు అపానహ. ఆహవనీయాగ్ని హవనం చేసేటటువంటి అగ్ని, ఇది ప్రాణహ. దక్షిణాగ్ని అన్వాహార పచనాగ్ని, కుడివైపు ఉంటుంది లేక దక్షిణంగా ఉంటుంది కాబట్టి దీనిని వ్యానము అంటారు. హోత అంటే బ్రాహ్మణ, ఎవరైతే ఆ ప్రీస్ట్ ఉంటారో మెయిన్ ప్రీస్టు, ఆయన సమాన వాయువుతో పోల్చారు. ఫలం దృష్ట అనుశ్రవిక ఫలములను ఉదానంతో పోల్చారు. యజమానిని ఫలానుభవాన్ని పొందుతాడు కాబట్టి మనోకృతేన, ఈ ఫలములన్నీ మనస్సు సంకల్పంలో ఏర్పడతాయి కాబట్టి మనస్సుని పోల్చారు. మిగతా 2 అగ్నులు ఈ ఉపనిషత్తులో చెప్పలేదు. సభ్యాగ్ని, ఆవసత్యాగ్ని. 2 రోజులకు ముందుగా పంచాగ్ని విద్య అంటూ వేరే నేర్చుకున్నాము. అది వేరు, ఇది వేరు. ఇది కర్మలలో నుండేటటువంటి అగ్నులు. అక్కడేమిటి? సృష్టిలో చెప్పేటటువంటి పంచాగ్ని విద్య అంటే ద్యులోకంతో మొదలు పెట్టుకొని తర్వాత పర్జన్య లేక వర్షాలు, ఆ తర్వాత పర్జనుడి దగ్గర నుంచి అన్నము, అన్నం దగ్గర నుంచి రేతస్సు, రేతస్సు దగ్గర నుంచి అమ్మగడుపులోకి వచ్చిన తర్వాత పిల్లలు అనేటటువంటి అగ్ని విద్య ఉంది. అది పంచాగ్ని విద్య, అది సృష్టికి సంబంధించినది. దాన్ని కన్ఫ్యూజ్ అవ్వవద్దు. 4వ మంత్రంలో 2 స్లైడ్స్ ఉండిపోయాయి. అగ్నిహోత్రాహుతీవ నిత్యం. అగ్నిహోత్రంతో ఎందుకండి పోల్చారు ఈయనని? హోతతో ఎందుకు పోల్చారు? సమాన అగ్నిని, సమానమనే ప్రాణాన్ని. అగ్నిహోత్ర ఆహుతుల వలె నిత్యం జరిగేటటువంటి ద్విత్వ సామాన్యాత్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే పేరుగా ఉండడం. ఏతౌ ఆహుతి సమం సామ్యేన శరీర స్థితి భావాయ, శరీరాన్ని నిలకడగా నుంచుట కొరకై నయతీతి స సమాన. అంటే రాత్రి పడుకునే ముందు ఈశ్వరార్పణతో, ఈశ్వర భావంతో నిద్రిస్తే, లేవగానే ఈశ్వర భావన ఉంటే నిద్రలో కూడా ఈశ్వరుడే ఉంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే ఆహుతులుగా ఉపాసిస్తున్నటువంటి అటువంటి విద్వాంసుడు, అటువంటి ఉపాసనాపరుడు కర్మీనమంతవ్య. ఆయన ఏ కర్మ నైట్లో చేయలేదనకూడదు. ఇగో ఈ ఆహుతులను చేస్తూనే ఉన్నాడు.
ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటి ఈ అగ్నులను ఆహుతి చేస్తూ సమానమనే ప్రాణము ఇక్కడ హోతగా వ్యవహరిస్తుంది. సర్వదా సర్వాణి భూతాన్ని స్వపత అపి విచిన్వంతి. సర్వదా ఎల్లప్పుడూ సర్వాణి భూతాన్ని అన్ని ప్రాణులు స్వపత అపి నిద్రిస్తున్నప్పటికీ విచిన్వంతి చయనం కుర్వంతి. ఏమిటి ఆ చయనము అంటే ఈ అగ్నిహోత్రం జరుగుతోంది కదా, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఇదే ఉపాసన స్థుతి. బృహదలో ఇది వస్తుంది. మనస్సు ఆత్మాగ్ని రూపం అయిపోయింది అంటూ స్తుతించారు. విచిన్వంతి అంటే విశేషణ చయనం కుర్వంతి. అత్ర మనః యజమానః కల్ప్యతే. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ మనస్సును యజమాని అని రూపిస్తున్నారు. ప్రాణాగ్నిషు జాగ్రత్సు. ప్రాణ అగ్నిలు అంటే 5 ప్రాణములు జాగ్రత్తగా ఉండగా కరణాని విషయాన్ ఉపసంహృత్య అంటే 5+5 బాహ్య కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉపరక్తి చెందగా ప్రాణాలు మట్టుకు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త యజమానివత్ కార్యకరణేషు. యజమాని కార్యకరణాలలో ఏ విధంగా జాగ్రత్తగా ఉంటాడో జాగ్రత్త మనసు కూడా అలాగే. ప్రాధాన్యన సంవ్యవహారాత్. ఏ విధంగా యజ్ఞంలో యజమాని ఏ విధంగా ప్రాధాన్యంగా పాత్ర వహిస్తాడో, ఇగో ఇక్కడ ఈ మనస్సు అనేటటువంటిది ప్రాధాన్యన సంవ్యవహారాత్ మన ఏవ యజమాని రూపము. వ్యవహారములలో ఉండట చేత మనస్సుకు యజమాని సామ్యము. స్వర్గమివ బ్రహ్మ ప్రతిష్ఠితత్వాద్. యజమానుడు స్వర్గం గురించి యజ్ఞం చేసి ఏ విధంగా యజ్ఞ ఫలంగా స్వర్గాన్ని పొందుతాడో, ఈ మనస్సు ఉదానం అనేటటువంటి యజ్ఞ ఫలం ద్వారా పరబ్రహ్మాన్ని రాత్రి రాత్రి పొందుతుంది. అహరహ ప్రతిరోజు. అని ఇష్టం ఫలం. ఇష్టఫలం అంటే ఇష్టి యొక్క ఫలం, యాగఫలం, ఉదానం, దాని మీద గతి అంటే ముందుకు వెళ్ళడం అనేది ఆధారపడుతుంది. సహా ఉదానం మనాఖ్యం యజమానం స్వప్నవృత్తి రూపాదపి ప్రత్యవ్య. సహా అతడు ఉదానం అనేటటువంటి ఉదానము మనాఖ్యం యజమానం, మనమనే పేరు కలిగినటువంటి యజమానిని స్వప్నవృత్తి రూపాదపి ప్రత్యవ్య అంటే స్వప్నంలో ఉండేటటువంటి మనోవృత్తులు నిన్న చెప్పుకున్నాం కదా, స్వప్నంలో ఇంద్రియాలు లయమైనప్పటికీ మనస్సు ఉంటుందని. అది కూడా ప్రత్యవ్య అంటే జారిపోయిన పిదప అహరహ ప్రతిదినము ఎవ్రీ టైం సుషుప్తి కాలే స్వర్గమివ. సుషుప్తి యందు స్వర్గము ఎలా యజ్ఞంలో అలాగా బ్రహ్మ అక్షరం గమయతి, ఆ బ్రహ్మాన్ని పొందిస్తుంది. అథో యాగస్థానీయ ఉదాన చేత యాగఫల స్థానీయము ఉదానము. యాగఫల స్థానీయ ఉదాన. ఈ ప్రాణయజ్ఞోపాసన ఫలాన్ని శంకరుడు ఇక్కడ ఒక సంబంధ భాష్యంగా వివరించారు. దీన్ని చక్కగా నేర్చుకున్నాం. ఏమిటి సంబంధ భాష్యము? నైనా ఉచ్ఛ్వాసము నిశ్వసనము, ఈ ప్రాణక్రియ లేకపోతే స్వప్నంలో ఉండడము, జాగ్రత్తలో ఉండడము, సుషుప్తిలోకి పోవడము సర్వప్రాణులకు సమానమే అయినప్పటికీ కూడా వాటిని ఒక ఉపాసనా పరంగా అగ్నిహోత్రంగా ఈ ప్రాణయజ్ఞ ఉపాసనను ఎవరు చేస్తారో వారికి అధికమైనటువంటి ఫలము బ్రహ్మగమయతే అనేది జరుగుతుందంటూ విద్యాస్తుతి చేస్తున్నారు అన్నారు. ఏవం విదుష. ఈ రకమైనటువంటి ఉపాసకునకు శ్రోత్రార్జు పరమణ కాలాత్ అంటే ఇంద్రియములన్నీ ఉపరతి చెందిన పిరప అక్కడి నుంచి ఆరభ్య మొదలుకొని యావత్, ఎక్కడి నుంచి ఆరంభము? శ్రోత్రాపరమణ కాలాత్ ఆరభ్య సుప్తోస్థితో భవతి. సుప్తి నుంచి ఉత్తిష్టో భవతి. మర్నాడు మేల్కొనే వరకు తావత్ యజ్ఞఫలం అవిదుషాం ఇవ నా అనర్థాయ ఇది నిద్ర. ఉపాసన చేయని వారికి అవిదుషాం కేవల కర్మిష్ఠులకు అనర్థము. నిద్ర అనర్థం. ఎందుకు? వాళ్ళు ఏ అర్థాన్ని నిద్రలో సాధించలేరు. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడే కర్మలు చేసి ఫలాన్ని పొందుతారు. కానీ ఈయన నిద్రిస్తున్నప్పటికీ నా అకర్మీ భవతి విద్వత్తాస్తూయతే. ఉపాసన స్తుతించబడుతోంది. స్తుతించడం అంటే పొగడడం అని కాదు. ఉపాసన తాలూకా ప్రాముఖ్యాన్ని ఔన్నత్యాన్ని చెప్తే దాంట్లో మనం ఉంటాము అని. యజ్ఞోపాసన ఫలము నిద్రయందు కర్మలు చేసేవారికి నిద్రావస్థలో పుణ్యం ఉండదు. వారికి నిద్రలో ఏ అర్థమో ప్రయోజనమో లేదు, అనర్థముగా ఉంటుంది. కానీ ఈ ప్రాణయజ్ఞ ఉపాసన చేసేవారికి నిద్రావస్థ కూడా బ్రహ్మగమయతి అన్నారు కాబట్టి గొప్ప ప్రయోజనకారిగా ఉంటుంది. యాగఫల అనుభవము
యజమానికి ఏ విధంగా ఉంటుందో ఈ ప్రాణయజ్ఞ ఉపాసన చేసేవారికి మనస్సు శుద్ధమవుతుంది. అంతేకాకుండా వీరు యజ్ఞఫలాన్ని పొందినట్టుగా బ్రహ్మ గమయతి. ఇది ఏమి విచారము? ఆధ్యాత్మ విచారము. అంటే మన శరీరానికి సంబంధించిన జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఏది పడుకుంటుంది, ఏది మెలకువగా ఉంటుంది అంటూ విచారం చేస్తున్నాం కదా. స్వప్న ప్రపంచాన్ని సృష్టించేటటువంటి మనస్సు మిగుల మహిమాన్వితమైన దేవుడు అంటూ రాబోయే మంత్రంలో 5వ మంత్రంలో చెప్తున్నారు. దేహో దేవాలయ ప్రోక్త. దేహమే దేవాలయము. జీవ ప్రోక్తో సనాతన. అందులో ఉన్న ఈ జీవుడు ఉన్నాడే ఆయన సనాతనుడని చెప్పబడతాడు. కాబట్టి చెదేది అజ్ఞాన నైర్మాల్యం. అజ్ఞానం అనే మాలిన్యాన్ని పోగొట్టుకో. సోహం భావేన పూజయేత్. అంటే జ్ఞానాన్ని పొందు. ఇప్పుడు వచ్చే మంత్రాన్ని చూద్దాం. 5వ మంత్రము పెద్ద మంత్రము. ఒక చిన్న మొక్క మొదట తీసుకున్నారు భగవత్పాదులు గారు. అది తీసుకుని ఆ తరువాత మిగతా పెద్ద భాగాన్ని వివరించారు. అత్రైష దేవ స్వప్నే మహిమానమనుభవతి. అత్ర ఏష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. అంటే 6 పదాలు. అత్ర అంటే అటువంటి స్థితిలో, ఇక్కడ ఎక్కడ చూస్తాం. ఏష ఈ దేవ ప్రకాశవంతమైన దేవుడు అన్నారు. దేన్ని? మనస్సుని. ఎందుకు అలా అన్నారని ప్రత్యేకంగా భాష్యం రాశారు. ఇది చూడాలి. స్వప్నే స్వప్నమునందు మహిమానం మహిమను అనుభవతి అనుభవిస్తున్నది. ఇక్కడ స్వప్నమునందు ఈ మనస్సు దేవుడు మహిమను అనుభవిస్తున్నాడు. మనస్సు దేవుడేమిటి? ఆయన ఎందుకు ఈ మహిమలను అనుభవిస్తున్నాడు? ఆ మహిమలేమిటి అనే విషయం తెలియాలి కదా. స్వప్నంలో పీడకలలు వస్తాయి, రాక్షసు వచ్చినట్టు ఉంటుంది, పులికి అర్చేసినట్టు వస్తుంది. ఇవన్నీ మహిమ అంటున్నారు ఏమిటండి? మంచి కళ వెళ్తే సరే, పీడకలల సంగతి ఏమిటి? కళలు అంటే ఏమిటి? స్వప్నావస్థ అంటే ఏమిటి? ఆ స్వప్నావస్థ మహిమ అని ఎందుకున్నారు? ఆ మనస్సుని దేవుడు అని ఎందుకున్నారు అనే ప్రశ్నలకు రాబోయే అత్యుత్తమమైనటువంటి భాష్యము ప్రామాణికంగా వ్రాసి పెట్టారు భగవత్పాదులు. కొంచెం కష్టమే, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. ఇక్కడ స్వప్నమునందు ఈ మనస్సు అనే దేవుడు మహిమను అనుభవిస్తున్నాడు. కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి. ఇది 3వ ప్రశ్న. ఎవరు వేశారు? ఇదిగో శౌర్యాయణి గార్గులు గారు వేశారు గురువు గారిని. ఏవి మెలకువగా ఉంటాయి, ఏవి నిద్రిస్తాయి, ఏవి నిద్రిస్తాయి అనేది మొదటి ప్రశ్న. ఏవి మెలకువగా ఉంటాయని రెండవ ప్రశ్న. ఏవి నిద్రిస్తాయి అంటే 5+5 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిద్రిస్తాయని చెప్పుకున్నాము స్వప్నంలో. అలాగే ఏవి జాగ్రత్తగా ఉంటాయంటే ప్రాణాలు జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పాము, అంటే మెలకువగా ఉంటాయన్నాము. కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి. ఏ దేవత కళలను చూస్తుంది? ఇది 3వ ఉపప్రశ్న. అత్ర ఏష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. ఇది పిప్పలాదులు గారి ఆన్సర్. అత్ర ఆ స్వప్నంలో ఏషదేవ గో ఈ మనసన్న దేవుడు స్వప్నే స్వప్నమునందు సప్తమి విభక్తి మహిమానం అనుభూతి మహిమను అనుభవిస్తాడు. ఇది జవాబు. ఏ దేవుడు కలలను చూస్తున్నాడు? ప్రశ్నలోనే ఉంది. ఏ దేవుడు అని ప్రశ్నించాడు. అంటే కరణము అనేటటువంటిది మనస్సు కరణం కదా, మనస్సు ఇన్స్ట్రుమెంట్ కదా. జస్ట్ లైక్ ఈ పెన్ను నా చేతిలో ఏ విధంగా ఇన్స్ట్రుమెంటో జడమో మనస్సు కూడా ఒక కరణమే, ఉపకరణమే. అందుకే దాన్ని అంతఃకరణము అంటాం. ఇటువంటి అంతఃకరణము స్వప్నాలను చూడగలదా? ఎందుకు? అది జడము కదా, చూడలేదు. కాబట్టి దానికి దైవీ శక్తి కావాలి. అందుకే దేవ అన్నారు. కతర ఏష దేవ అని ప్రశ్నలోనే దేవశబ్దం పెట్టాడు. అత్ర ఏష దేవ అంటూ జవాబులో కూడా ఈయన దేవ అన్నారు, కానీ ఇక్కడ మనస్సు అనలేదు. అంటే మనస్సుని ఎలా తెలిసిందండి? ఇదిగో ఈ భాష్యం చూస్తే తెలుస్తుంది. దైవీ శక్తి కావాలి. ఏమిటి ఆ దైవీ శక్తి? అదే చైతన్యం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచ్యం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుష్య చక్షుః అతిముచ్య ధీరా
ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. కేనోపనిషత్తులో చదువుకున్నాం. శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి ఏది చెవో, మనసో మనో, మనస్సుకు ఏది మనస్సో, వాచోహ వాచం, వాక్కుకి ఏది వాక్కో, ప్రాణానికి ఏది ప్రాణమో, ఇంత ఏమిటి అదే చైతన్యము అంటూ నేర్చుకున్నాం. అంటే ఈ మనస్సు అనేటటువంటి దేవుడు దైవీ శక్తిని పొంది, అంటే చైతన్యాన్ని పొంది స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ పిప్పలాద ఋషి గారు మనస్సుని చెప్పలేదు, దేవహ అన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు అన్నారు. ఎవరు ఆ దేవుడు? శంకర దేవుడు వివరిస్తున్నాడు. చిదాభాసతో కూడినటువంటి మనస్సు. దేవహ అనే శబ్దానికి ఆయన విశ్లేషణ సారాంశము ఇది. చిదాభాసతో కూడిన మనస్సు. చిదాభాస అంటే ఏమిటి? చిత్ అనేటటువంటి చైతన్యము ఉపాధిగతమైనటువంటి మీ మాధ్యమంలో ప్రతిబింబిస్తే అది చిదాభాస. ఆ చిదాభాస మనస్సులో పనిచేస్తే వచ్చేటటువంటి శక్తి దైవీ శక్తి, అదే మనస్సు. అది చూస్తోంది. మనస్సు మహిమాన్వితమైనది. ఎందుకు మహిమాన్వితమైనది అన్నారు? జాగ్రత్తలో ఈ చెట్టు పుట్ట పక్షి ఇతర ప్రాణులను మనము సృష్టించలే. మనస్సులో అన్ని మనమే సృష్టిస్తున్నాం. మనస్సే సృష్టిస్తోంది, మనస్సే రూపొందిస్తోంది. అక్కడ ఉండేటటువంటి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, చూసేవాడు ప్రేక్షకుడు అన్ని మనస్సు గారే. ఓకే, అక్కడ ఉండేటటువంటి సర్వము మనస్సే. అదే మనస్సు యొక్క మహిమ. వేరే ఎవరు మన కళలను చూడలేరు. జాగ్రత్తలో నేను చూసిన విషయాన్ని ఇంకొక వ్యక్తి చూడవచ్చు, వేరే విధంగా అనుభవం పొందవచ్చు. కానీ అసలు నా మనసులో ఉండే విషయాలను జాగ్రత్తలోనే తెలుసుకోలేరు, కళలో ఉండేటటువంటి మనసులో వచ్చిన కళని అసలు తెలుసుకోలేరు. ఇక్కడ త్రిపుటి మనస్సే. ఏమిటండి త్రిపుటి? భోక్త, కళని అనుభవించేవాడు. భోగకరణం, కళని అనుభవించే సాధనం. భోగ విషయం, ఇదిగో ఏనుగు వచ్చి మట్టేసినట్టు, లేకపోతే డబ్బు వచ్చినట్టు, మహారాజుగా అయినట్లు, నేను ఉపనిషత్తులో చదువుకున్నట్టు, యథా మహారాజు అవా యథా బ్రాహ్మణోవా అన్నారు. వాడు ఏ విధముగా సర్వం సంచరిస్తున్నట్టుగా రాజుగారికి ఉంటుందో అలాంటి భోగ విషయాలు. అంటే భోగ కారణము మనస్సే, ఇన్స్ట్రుమెంట్. భోగ విషయము మనస్సే సృష్టిస్తుంది. ఆ భోగాన్ని స్వప్నంలో అనుభవించేది భోక్త కూడా మనస్సే. అంటే త్రిపుటి లేదనడానికి లేదు, త్రిపుటి ఉన్నది. త్రిపుటి రాహిత్యం అయితే సుషుప్తి. త్రిపుటి మనస్సే త్రిపుటిగా పనిచేస్తుంది. స్వప్నంలో సృష్టి మనసే చేస్తుంది. సమష్టిలో సృష్టి ఎవరు చేస్తారు? హిరణ్యగర్భ బ్రహ్మ. హిరణ్యగర్భ బ్రహ్మ తాలూకా విజ్ఞాన శక్తి లేక మనస్సుని, అంటే సమష్టి విజ్ఞాన శక్తి లేక మనస్సుని హిరణ్యగర్భ బ్రహ్మ అంటే వ్యష్టిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనస్సు అంటున్నాం కదా, మనస్సు ప్రాణం అంటున్నాం కదా. స్వప్నంలో సృష్టి మనసే చేస్తుంది, సమష్టిలో సృష్టి హిరణ్యగర్భ. ఎలా ఈ సృష్టి చేస్తుంది? హిరణ్యగర్భ ఈశ్వరుడు అనేటటువంటి ఆయన మాయతో సహితంగా, మాయాని ఆన్వితంగా సృష్టి చేస్తాడు. ఇక్కడ మనస్సు తన సృష్టిని వాసన అనుగుణంగా, సంస్కారాల అనుగుణంగా, అనుభవాలకు అనుగుణంగా సృష్టిస్తుంది. వేటిని చూస్తుంది అనేది మంత్రంలో తరువాతి భాగము చెప్తుంది. యదృష్టం అదృష్టం అనుపశ్యతి. ఏదైతే దృష్టం చూచిన దానిని, అదృష్టం చూడని దానిని కూడా అనుపశ్యతి, మళ్ళీ చూస్తుంది. అనుపశ్యతి అంటే ఒకసారి చూసిన దాన్నే మళ్ళీ చూస్తుంది. శ్రుతం అశ్రుతం అనుశృణోతి. శ్రుతం విన్న దానిని, అశ్రుతం వినని దానిని అనుశృణోతి మళ్ళీ వింటుంది. సర్వం పశ్యతి, అంతను చూస్తుంది. సర్వ పశ్యతి, సర్వ సన్ పశ్యతి, సర్వము అయి చూస్తుంది. అంతను చూస్తుంది, అంతయు తానే అయి చూస్తుంది అనే మంత్రభాగము రాబోతోంది. అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ ఏమిటి మనకు? కతడేషదేవ స్వప్నాన్ని పశ్యతి, అతడేషదేవ స్వప్నే మహిమాన్ అనుభూతి. ఎందుకు? మనస్సు జడము. జడమైతే ఎప్పుడు దానికేమో ఇది చూసే శక్తి, అనుభవించే శక్తి దానికి ఉండదు. అంటే దానికి చైతన్యం తోడు కావాలి. అయితే చైతన్యమే చూస్తుందా? చైతన్యం చూడదు. చైతన్యానికి వికారాలు లేవు.
చైతన్యానికేమో ఏ విధమైనటువంటి చూడాలి, చేయాలి, కర్తృత్వం, భోక్తృత్వము ఉండవు. కాబట్టి ఆ చైతన్యంతో ప్రభావితమైనటువంటి మనస్సు, అంటే చిదాభాసతో కూడినటువంటి మనస్సు, అదే ఇక్కడ దేవః అనే శబ్దంతో చెప్పబడింది. ఇక్కడ మనస్సే త్రిపుటి, భోక్త, భోగకరణం, భోగ విషయం, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రేక్షకుడు అదే. స్వప్నంలో మనం సృష్టి చేసుకుంటాం. సమష్టిలో హిరణ్యగర్భ బ్రహ్మ ఏ విధంగా అన్ని సృష్టి చేస్తారో, స్వప్నంలో మన స్వప్న ప్రపంచాన్ని మనమే సృష్టి చేసుకుంటాము. దేని ఆధారంగా సృష్టి చేసుకుంటాము? వాసనానుగుణంగా సృష్టి. యత్పృష్టం, ఏదైతే అడుగబడినదో, కతరహ ఏష దేవః స్వప్నాన్ పశ్యతి. కతరహ ఈ రెండిటిలో, ఏ రెండిటిలో? కార్యకరణములు. కార్యము శరీరము, కరణములు ఇంద్రియములు మనస్సు. ఇంద్రియాలు మనస్సు అనే సూక్ష్మ శరీరమా, లేక శరీరం అనబడే స్థూల శరీరమా? కతరయేష దేవః స్వప్నాన్ని పశ్యతి. ఈ శరీరమే స్వప్నాన్ని అనుభవిస్తుందా, లేక ఈ శరీరాంతర్గతమైనటువంటి సూక్ష్మేంద్రియాలు అనుభవిస్తున్నాయా? సూక్ష్మేంద్రియాలు, అంతఃకరణము అనేటటువంటి ఇంద్రియాలు అనుభవిస్తున్నాయా? కతరహ ఈ రెండిటిలో కతరయేష దేవః స్వప్నాన్ పశ్యతి ఇది అని తద్ ఆహా ఏమో చెప్పబడుతుంది అంటూ అవసరానికి రాదు. అత్ర అంటే ఈ స్వప్న సమయము నందు అని అర్థం. స్వప్న సమయం ఏమిటో ఈయన విశ్లేషిస్తున్నది. ఇలాంటి భాష్యము ఎవరు చెప్పలేరు. అత్ర అనేదానికి స్వప్నేషు అని రాసియచ్చు. అలా రాయకుండా ఉపరతేషు శ్రోత్రాదిషు, శ్రోత్రము మొదలైన 5+5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉపరతి పొంది ఉండగా, దేహరక్షాయై జాగ్రత్సు ప్రాణాదివాయుషు, ప్రాణాదివాయుషు పంచప్రాణములనే వాయువులు దేహరక్షాయై దేహమును రక్షించుట కొరకు, మరణించకుండా ఉండడానికి జాగ్రత్సు చాలా మెలకువగా ఉన్న సమయంలో, ఏ సమయంలో అయితే 5+5 ఇంద్రియాలు ప్రతి చెందిపోయాయో, దేహరక్షణ కోసం ప్రాణాలు మాత్రం నిద్రించకుండా ఉన్నాయో, ప్రాక్ సుషుప్తి ప్రతిపత్తే పొందుటకు ప్రాక్ ముందుగా, సుషుప్తి ప్రతిపత్తే ప్రాక్ అంటే గాఢ నిద్ర పొందుటకు ముందుగా, ఏతస్మిన్ అంతరాలే ఆ మధ్య సమయంలో, జాగ్రత్తలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ప్రాణాలు పనిచేస్తున్నాయి, మనస్సు పనిచేస్తుంది. తరువాత వచ్చే స్థితిలో ఇంద్రియాలు విరమించాయి, ప్రాణాలు మట్టుకు చక్కగా వాటి పనులు చేస్తున్నాయి, మనసు కూడా ఇంకా పనిచేస్తుంది. మనసు పని చేయకపోతే సుషుప్తి వస్తుంది. ఆ సుషుప్తికి ప్రాక్ ప్రతిపత్తే సుషుప్తి రావడానికి ముందుగా, తస్మిన్ ఆ సమయమునందలి అంతరాలే చిన్న వ్యవధిలో, ఏషః దేవః అర్కరశ్మివత్ అంటే సూర్యుని కిరణాలు ఏ విధముగా వెనక్కి లాగుకొని పడతాయో ఆ విధముగా స్వాత్మని తన యందు ఏష దేవః ఈ మనస్సు అనే దేవుడు సంహృత శ్రోత్రాదికరణ, సంహృత విత్డ్రా చేయబడినటువంటి అంటే వెనక్కు తీసుకునబడినటువంటి సంహృతమైనటువంటి శ్రోత్రాది చెవి మొదలైన జ్ఞానేంద్రియములు, కరణ అంటే ఇంద్రియాలు, కర్మేంద్రియములు, ఏష దేవః స్వప్నే అటువంటి స్వప్నమునందు మహిమానం విభూతిం విషయ, ఈ విభూతి ఎటువంటిదో చెప్తున్నారు. విభూతి అంటే వివిధం భవతి ఇది విభూతి, అనేకముగా అవడాన్ని విభూతి అంటారు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. అర్జున, ఇదిగో నేను మాసాలలో ఇది, వర్షాలలో ఇది, వృక్షాలలో ఇది, ఛందస్సుల్లో ఇది, దాంట్లో ఇది, ఇంట్లో ఇది. ఎందుకయ్యా ఒక మాట, యద్యద్విభూతి ఏది విభక్తంగా కనిపిస్తుందో అదంతా కూడా మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం తేజో అంశ విభూతిం విధం భవతి ఇది విభూతి. అనేకంగా అయినటువంటి విషయి లక్షణం. విషయము
ఏదో స్వప్నంలో ఏదో ఒక ఆయన కాశీ వెళ్ళారు. కాశీ గంగలో స్నానం చేస్తున్నారు. కాశీ గంగలో స్నానం చేస్తున్నారంటే అది విషయం, అంటే భోగం. విషయి ఎవరు? ఈయనే, ఆ మనస్సే కాశీ గంగ అయింది. ఆ మనస్సులో ఉండేటువంటి ఆ భోక్త ఉన్నాడుగా, కాశీకి వెళ్ళాను అనుకుంటున్నాడు, ఇది కూడా మనస్సే. అంటే విషయి లక్షణం, అంటే త్రిపుటి మూడు కూడా తానే అయిన స్థితిలో, అంటే అక్కడ విషయములు, విషయి, ప్రమాణము మూడు ఆయనే అయినటువంటి స్థితిలో విషయి లక్షణం దాని విభూతి. ఇప్పుడు జాగ్రత్తలో విషయ లక్షణం అవ్వదు కదా, విషయము పైన ఉంటుంది, విషయి గ్రహించేటటువంటి మనస్సు లోపల ఉంటుంది. దీని విషయాలను గ్రహించే ప్రమాణము వేరుగా ఉంటుంది. జాగ్రత్తలు విషయం కూడా పైన ఉండదు, మామూలుగా అవస్థకి చెప్తాము లోకంలో వ్యావహారికంగా విషయం పైన ఉంటుందని, విషయం కూడా లోపలే ఉంటుంది. అది కొంచెం డీప్గా ఆలోచిస్తే ఏదైనా సరే వస్తువు విషయం పైన ఉన్నట్టుగాను, విషయి తెలుసుకునేటటువంటి భోక్త మనస్సు లోపల ఉన్నట్టుగాను, ఈ రెండిటికి కావలసినటువంటి ప్రమాణము లేక కన్ను చెవి మొదలైనవి వేరుగా ఉన్నట్టుగాను జాగ్రత్తలో కనిపిస్తుంది. సుషుప్తిలో విషయము లేదు, విషయి లేదు, ప్రమాణము డిజాల్వ్ అయిపోయింది. సుషుప్తిలో ఏంటి, స్వప్నంలో ఏమవుతుంది? విషయము, విషయి, ప్రమాణము, ప్రమాణము, ప్రమాత, ప్రమేయము. ఇక్కడ భోక్త, భోగకరణము, భోగ్యము మూడు కూడా ఒక్కటే. అటువంటి స్థితి ఒక్క స్వప్నమే. అందుకే దానికి విభూతి అన్నారు. విభూతి మహిమానం భవతి, మహిమానం భవతి అనుభవతి. అనుభవతి అంటే మళ్ళీ మళ్ళీ పొందుతుంది. మహిమానం భవతి, ఒకసారి అయిపోవడం కాదు, ప్రతిరోజు కూడా కళ వచ్చినప్పుడల్లా మహిమానం అనుభవతి. రిపీటెడ్లీ ఇట్ గెట్స్ ద సేమ్ ఎగ్జాల్టెడ్ స్టేటస్. వాట్ ఈస్ దట్ ఎగ్జాల్టెడ్ స్టేటస్? విషయి ప్రమాణం ఏకం లక్షణం. విషయి ప్రమాణాలు మూడు కూడా ఒకటే అయిపోయినటువంటి. అంతేనా? అనేక ఆత్మభావ గమనం, అనేకాత్మకంగా అంటే అనేక రూపాలుగా గమనం అంటే అవడం, వెళ్ళడం. అంటే ఒకసారి మనసు పులిని అనుకుంటుంది, ఇంకోసారి వేచ్చగాడిని అనుకుంటుంది, ఇంకోసారి మహారాజుని అనుకుంటుంది, ఇంకోసారి స్టూడెంట్ అనుకుంటుంది, ఇంకోసారి ఆకలేస్తున్నది అన్నం తింటున్నాను అనుకుంటుంది. అనేక ఆత్మభావ గమనం. ఇటువంటి మహిమానమైనటువంటి స్థితి మరి ఒకటి లేదు. స్వప్నం. స్వప్నం అంటే ఏమిటయ్యా? అత్ర శ్రోత్రాదిషు ఉపరతేషు ప్రాణాది వాయుషు జాగ్రత్సు దేహరక్షాయ జాగ్రత్సు ప్రాక్ సుషుప్తి ప్రతిపత్తే ఏతస్మిన్ స్మాల్ గ్యాప్లే అంతరాలే ఏషదేవ. అందరికీ తెలుసు, 6 నుంచి 8 గంటలు నిద్రిస్తే స్వప్న సమయము 5 నుంచి 10 నిమిషములు మాత్రమే ఉంటుంది. తెలుసునా? ద డ్రీమింగ్ స్టేట్ ఈస్ వెరీ వెరీ షార్ట్ లివ్డ్ బట్ అపియర్స్ వెరీ ప్రొలాంగ్డ్. 1 గంట 2 గంటలు 3 గంటలు కలకన్నట్టు సినిమా అంతా చూసినట్టు. అయితే మళ్ళీ స్వప్నం కరిగిపోతుంది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ స్వప్నం వస్తుంది, అదొక 5 నిమిషాలు. దీన్నే REM స్లీప్, NREM స్లీప్. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటే సుషుప్తి, గాఢ నిద్ర. ర్యాపిడ్ ఐ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే కలకంటూ ఉంటాయి, అది డ్రీమింగ్ స్టేట్. NREM sleep is very prolonged. REM sleep is only 5 to 10. For those people, the REM sleep is very prolonged compared to the NREM sleep. They get very tired next morning. That is not a good sleep. A good sleep should have 80 to 85% of NREM sleep, only 10 to 15% of REM sleep. ఆ REM sleep is స్వప్నం. ఆ స్వప్నంలో మహిమానం విభూతి భవతి, విషయ లక్షణం, అనేకాత్మభావ గమనం అనుభవతి. మాటికి పొందుతుంది, ప్రతిపద్యతే పొందుతుంది, అనేకంగా అనేక సార్లు పొందుతుంది. ఇది అవతారి. ఏమంటున్నారు? పూర్వపక్షం వాళ్ళు అడిగారు. ఏమిటి అడిగారు? వీళ్ళ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. నన్ను అవును కానీ
మహిమానుభవనే కరణం మనః అనుభవితు. మహిమను అనుభవించేటటువంటి కరణము ఇంద్రియము మనః మనస్సు అనుభవితు అనుభవించేవాడు అనుభవించేది అంటున్నారు. తత్ కథం స్వాతంత్ర్యేణ అనుభవతి. మనము అనేటటువంటి కరణమున్నదే అది ఎలా స్వతంత్రంగా తన అనుభవాలను తను కల్పించుకుంటోంది? అది స్వతంత్రం కాదు కదా, అది పరతంత్రం కదా. మనస్సు అనేటటువంటిది కరణము కదా, ఇది స్వతంత్రం కాదు కదా, ఇది కరణము కదా. నా చేత ఉపయోగించబడినప్పుడే ఇది వ్రాయగలదు కదా. ఓ చెంచా నోట్లో పెట్టుకున్నాను అనుకోండి షుగర్తో పాటు, ఆ చెంచాకు దాని తాలూకా తీపిదనము తెలియదు కదా, అది కరణం కదా. దానికి స్వతంత్రంగా రుచిని తెలుసుకునేటటువంటి శక్తి ఆ స్పూన్కి లేదు కదా. అలాగే మనస్సు అనుభవించడానికి మనః కరణం అనుభవితం మహిమానం అనుభవనే. ఏ విధంగా కథం తత్ స్వాతంత్ర్యేణ అనుభవతి? వాజ్ ఇట్ పాసిబుల్ దట్ ద మైండ్, ఎన్ ఇనర్ట్ ఇన్స్ట్రుమెంట్, కెన్ గెట్ కాగ్నిషన్ ఆఫ్ ద స్లీప్ బై ఇట్ సెల్ఫ్ ఇండిపెండెంట్లీ? కథం స్వాతంత్ర్యేణ మనః అనుభవితు ఇది ఉచ్యతే. వాళ్ళ క్వశ్చన్ ఏమిటంటే, మనస్సు అనేది జడము, జడమైనటువంటి మనస్సు అనుభవాన్ని పొందడానికి ఎలా పొందుతుంది? జడమైనటువంటి స్పూనుకి అందులో ఉన్న పంచదార తీపి తెలియటం లేదు కదా. జడమైనటువంటి టేబుల్కి వేడిగా ఉన్నటువంటి కాఫీ అక్కడ పెడితే వేడి దానికి తెలియడం లేదు కదా. అలాగే జడమైన కారణమైన మనస్సుకు స్వతంత్రంగా ఈ స్వప్నాన్ని అనుభవించే శక్తి ఎలా వస్తుంది? మీరు మనస్సు అనుభవించేస్తుంది, మహిమానం అనుభవతి అని చెప్పేశారు. ఆ మహిమ కూడా ఎలాంటిది కాదు, అనేక ఆత్మగమనం, కార్యకరణ లక్షణం అంటూ కూడా చెప్పారు. తత్కథం భవతి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? స్వతంత్రో హి క్షేత్రజ్ఞ. స్వతంత్రుడెవరు? క్షేత్రజ్ఞుడైనటువంటి ప్రత్యేగాత్మ లేక సాక్షి చైతన్యం స్వతంత్రము కదా. స్వతంత్రమైనటువంటి చైతన్యం అనుభవించిందని చెప్పాలి కానీ మీరు వచ్చి మనసు అనుభవిస్తుందని ఎలాగంటే చెప్తారు? మనస్సు కరణం కదా, ఆ జడం కదా, ఇన్స్ట్రుమెంట్ కదా. ఇప్పుడే కదా కేనోపనిషత్తులో ఆ చైతన్యం ఉంటేనే మనసు పనిచేస్తుందని చెప్పారు. నేష దోష, దర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ ఫాల్ట్ అన్నారు గురువు గారు. ఎందుకు చెప్తున్నారు? సిద్ధాంతం. క్షేత్రజ్ఞస్య రెండున్నాయి, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏమిటి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు, ఇవన్నీ క్షేత్రం. క్షేత్రజ్ఞుడు ఎవరు? లోపల ఉన్నటువంటి చైతన్యం, ప్రత్యేగాత్మ, సాక్షి, కూటస్థాత్మ. క్షేత్రజ్ఞస్య, క్షేత్రజ్ఞుని యొక్క స్వాతంత్రస్య మన ఉపాధికృతత్వాత్. క్షేత్రజ్ఞుని యొక్క స్వాతంత్ర్యం యొక్క మన ఉపాధికృతత్వాత్, మనస్సును ఉపాధిగా చేసుకోవడము వలన. ఎవరు చేసుకున్నారు ఉపాధిగా? క్షేత్రజ్ఞుడు చేసుకున్నాడు. క్షేత్రజ్ఞుడు మనస్సును ఉపాధిగా చేసుకున్నట వలన మనస్సుకు ఆ చేతనత్వం తాలూకా ప్రకాశత్వం వలన అనుభవించే శక్తి వచ్చింది. అంటే చిదాభాసతో కూడిన మనస్సు. చిదాభాస అంటే చిత్ ప్రకాశము. నహి క్షేత్రజ్ఞ పరమార్థతః స్వతః స్వపితి జాగర్తివా. క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడు, ఆ ప్రత్యేగాత్మ, ఆ లోపల ఉన్న కూటస్థాత్మ, ఆ లోపల ఉన్నటువంటి చిత్, ఆ చైతన్యము స్వతః అంటే స్వభావంగా స్వప్రీతివా జాగర్తివా నహి. నిద్రను పోడు, మెలకువగాను ఉండడు. ఆత్మ నిద్రిస్తోందా? నిద్రించదు. మెలకువగా ఉందా? మెలకువ. పరమార్థతః ఇన్ ది అబ్సల్యూట్ స్టాండ్ పాయింట్, పరమార్థతః ది అబ్సల్యూట్ స్టాండ్ పాయింట్, క్షేత్రజ్ఞ చైతన్యాత్మ, చిత్ నెవర్ ఇట్ స్లీప్స్ నార్ ఇట్ ఈస్ అవేక్. ఇట్ ఈస్ నీదర్ స్లీపింగ్ నార్ అవేక్. అంటే ఈ శరీర ధర్మాలు, మనోధర్మాలైన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి స్థితి కదా, అవస్థాత్రయ సాక్షి కదా క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు పడుకోవడము, నిద్రపోవడము, మెలకువగా ఉండడము ఉండదు. ఎలక్ట్రిసిటీ వెళ్తుందిలా, ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ ఆగిపోయింది, ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాను ఆగిపోవడము, తిరగడము అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ
ఎలక్ట్రిసిటీ ఆగిపోవడము తిరగడము ఉండదు కదా. అయితే ఫ్యాన్ తిరగాలి, ఆగిపోవాలి అంటే ఎలక్ట్రిసిటీ వచ్చిపోవాలి కదా. అలాగే ఈ చిదాభాసునకు ఈ క్షేత్రజ్ఞుని యొక్క ఫోకస్ వచ్చిపోయినప్పుడు ఆయనలో ఈ మనసు ఉపాధికృతత్వాత్, మనస్సును ఉపాధిగా చేసుకున్న కారణము వలన కృతత్వాత్ పంచమీ విభక్తి వాడారు. క్షేత్రజ్ఞస్య, క్షేత్రజ్ఞుని యొక్క స్వాతంత్ర్య, స్వతంత్రంగా మన ఉపాధికృతత్వాత్ నహి క్షేత్రజ్ఞ పరమార్థతః స్వతః అపి స్వతః స్వపితి జాగర్తివా స్వపితివా న జాగర్తివా అంటే ఆయన నిద్రయుపోడు, జాగ్రత్తగానూ ఉండడు. ఎవరు? క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? కూటస్థాత్మ లేక చైతన్యాత్మ, చిత్ లేకపోతే ప్రత్యేగాత్మ. మనవుపాధికృతం ఏవ తస్య జాగరణం స్వప్నః చ ఇది ఉక్తం వాజసనీయకే బృహదారణ్య ఉపనిషత్తు నందు. మన ఉపాధికృతం ఏవ, మనసును ఉపాధిగా చేసుకోవడమే, తస్య ఆ క్షేత్రజ్ఞునకు జాగరణం స్వప్నః చ ఇది ఉక్తం. అక్కడ జాగరణము స్వప్నము అనేటటువంటి వాటిని చెప్పబడ్డాయి. కోట్ చేస్తున్నారు శృతిని 437. సాధారణంగా ఒక స్టేట్మెంట్ చెప్పి దానికి రెఫరెన్స్, ఒక కొటేషన్, ఒక ఉపనిషత్తు రెఫరెన్స్ ఇస్తారు. స ధీహి అంటే బుద్ధితో కూడి ఉన్నప్పుడు. ధీ అంటే బుద్ధి లేక మనస్సు, అంటే మనస్సుతో కూడి ఉన్నప్పుడు. సధీహి స్వప్నో భూత్వా, బుద్ధితో కూడి ఉన్నప్పుడు, స్వప్నమును పొంది ఉన్నప్పుడు, స్వప్న స్థితిలో ఉన్నప్పుడు. ధ్యాయతీవా అంటే ఏకాగ్రంగా ఉన్నట్టుగాను, లేలాయితీవా డిస్టార్టెడ్గా కదులుతున్నట్టుగా ఉన్నట్టుగా, ధ్యాయతీవా వెరీ కంపోజ్డ్ లైక్ ఆర్ వెరీ డిస్టర్బ్డ్ లైక్. ఎప్పుడు? సధీహి స్వప్నో భూత్వా ధ్యాయతీవా లేలాయితీవా ఏకాగ్రముగానున్నదా, విచలితమై ఉన్నదా అన్నట్టు ఇత్యాదులు. ధ్యాయతి లేలాయతి ఇవా అన్నట్టుగా మిగతా క్రియలు కూడా ఇత్యాది మొదలై క్రియలు మనస్సుతో ఉన్నప్పుడు. సధీహి ఆ మనస్సుతో స్వప్నోభూత్వా, ఆ క్షేత్ర కూటస్థ ఆత్మ, ప్రత్యేగాత్మ మనస్సుతో కలిసి ఉన్నప్పుడు, స్వప్నాన్ని పొందినప్పుడు ఏకాగ్రంగా ఉన్నదా, కదులుతో ఉన్నదా అన్నట్లు ఉంటుంది. తస్మాత్ కారణం వలన మనసః మనస్సుకే, మనసుగారే విభూత్యనుభవే విభూతి పొందుతోంది అని స్వాతంత్ర్యం వచనం. స్వతంత్రంగా మనసే ఇవి అనేక అనుభవ గమనం, కార్యకరణ లక్షణం అంటే త్రిపుటి ఏకమైపోయినటువంటి ఇవన్నీ మనస్సుకి చెప్పడమే న్యాయం. వెరీ పర్టినెంట్, వెరీ ఫిట్టింగ్, వెరీ బిఫిటింగ్ to say that it is the function of the mind. What your doubt? You say the mind is only an inert instrument. ఇది కరణము, జడము. ఇది ఏ విధంగా స్వప్నాన్ని అనుభవిస్తుంది? స్వతంత్రమైనది లోపల ఉన్నటువంటి చిదాత్మ కదా, క్షేత్రజ్ఞుడు కదా. నయేష దోష. There is not even a slight mistake in that. Why? క్షేత్రజ్ఞస్య స్వతంత్రస్య మన ఉపాధికృతత్వం. క్షేత్రజ్ఞుడు నిజానికి పడుకోడు, తెలివిగానే ఉండడు, స్వప్నంలోనికి పోడు, జాగ్రత్తలోకి రాడు. ఈ మూడు అవస్థల్ని సాక్షిగా చూస్తూ మూడు అవస్థలకి అతీతంగా ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. కానీ అటువంటి క్షేత్రజ్ఞుడు, ఆయన క్షేత్రజ్ఞుని యొక్క అంటే ఆ చిత్తు యొక్క ఫోకస్ ఉపాధి మీద పడితే మన ఉపాధికృతం ఏవ తస్య అటువంటి చిదాభాసుకు జాగరణం స్వప్నం చ ఇది ఉక్తం వాచస్పతికే. అటువంటి చిదాభాసుకు అంటే చిత్స్వరూపము ప్రతిఫలించినటువంటి చిదాభాసుడు మనసుతో కలిసి ఉన్నప్పుడు ఈ స్వప్నము జాగరణము అనేటటువంటివి కల్పిస్తున్నాము. సాధీహి ధీతో మనసుతో కూడి ఉన్నప్పుడు స్వప్నోభూత్వా స్వప్నాన్ని పొంది ఉంటే జయతీవ ఏకాగ్రంగా ఉన్నాడా, లేలాయతీవ కదులుతో విచలితమై ఉన్నాడా అన్నట్లు ఉంటుంది అనేది వాజసనీయకే. ఫ్రమ్ దట్ రిఫరెన్స్ యూ కెన్ సీ. తస్మాత్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దేర్ఫోర్ మనసః మనసే స్వాతంత్ర్యం స్వాతంత్ర్య వచనం న్యాయం. విభూత్యనుభవే స్వాతంత్ర్య వచనం మనసః న్యాయం. మనసుకి చెప్పడమే వెరీ బిఫిటింగ్, పర్టినెంట్, అదే కరెక్ట్, అదే సంభవము.
మళ్ళీ పూర్వపక్షం వచ్చారు. ఏమంటున్నారు? మన ఉపాధి సహితత్వే, మనసనే ఉపాధిని తీసుకుని స్వప్నకాలే స్వయం క్షేత్రజ్ఞస్య స్వయం జ్యోతిష్వం బాధ్యతే ఇది కేచిత్. కేచిత్ అంటే కొంతమంది, కొంతమందిలా అనుకుంటున్నారు కదా అన్నారు. కేచిత్ అంటే కొందరు. కేచిత్ అంటే కొందరు. ఏమన్నారు? ముందు ఉపనిషత్తుల అన్నీ కూడా క్షేత్రజ్ఞుడు స్వయం జ్యోతి, ఆత్మ స్వయం జ్యోతి, పరమాత్మ స్వయం జ్యోతి, బ్రహ్మ స్వయం జ్యోతి, చిత్ స్వయం జ్యోతి అని చెప్తున్నారు కదా. మరి మనసు ఉంటేనే ఆయనేమో ఈ అనుభవాన్ని పొందుతున్నాడు అని చెప్పారు కదా. మనస్సు లేకపోతే ఆయనకి అనుభవం స్వయం ప్రకాశం లేదనే అర్థం వస్తుంది కదా అంటున్నాడు. క్షేత్రజ్ఞుని యొక్క స్వయం జ్యోతిష్వం అంటే ఆయన యొక్క స్వయం జ్యోతి స్వరూపం అనేటటువంటి తత్వము బాధ్యత అంటే బాధింపబడుచున్నది కదా. ఇట్ ఈస్ గెటింగ్ నెగటివ్ మీనింగ్ అబౌట్ ద స్వయం జ్యోతి స్వరూప క్షేత్రజ్ఞ స్వప్నకాలే. బికాజ్ మన ఉపాధి సహితత్వే, మనస్సు అనే ఉపాధి సహితముగా ఉంటేనే ఈ స్వప్నం తెలుస్తుంది అని అంటున్నారు మీరు. అలా అంటే క్షేత్రజ్ఞుడు స్వయం జ్యోతి అనేటటువంటి గొప్ప వాక్యానికి దెబ్బ వస్తుంది, దానికి వేటు వస్తుంది. ఇది కేనచిత్, కేచిత్ అంటే కొంతమంది అలా అంటున్నారు కదా అన్నారు. అంటే తత్ నా, దట్స్ నాట్ లైక్ దట్, ఇట్ క్యాన్ బి లైక్ దట్, తత్ నా అన్న సిద్ధాంతం. శృత్యర్థ పరిజ్ఞానకృత భ్రాంతి తేషాం. ఆ విధంగా కొందరు అంటున్నారు. కేచిత్ అన్నావు కదా, నువ్వు అనలేదు కదూ, కేచిత్ కదా అన్నారు. వాళ్ళు తేషాం వారలకు భ్రాంతి, వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు, వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు, పప్పులో కాలేశారు. ఎందుకు? శృత్యర్థ, శృతి తాలూకా అర్థాన్ని అపరిజ్ఞానకృత, సరిగా అర్థం చేసుకొని వాళ్ళు, శృతి యొక్క అర్థాన్ని సరిగ్గా గ్రహించినటువంటి వాళ్ళు, తేషాం వారల యొక్క భ్రాంతి, వాళ్ళ యొక్క భ్రాంతి. ఎందుకంటే క్షేత్రజ్ఞుని యొక్క స్వయం జ్యోతిష్వం బాధింపబడుతుంది అనేది ఒక భ్రాంతి నాయన. శృతిని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళ స్థితి అది అన్నారు. యస్మాత్, ఎందువలనంటే స్వయం జ్యోతిష్, ఒత్తుష్ట ఉండకూడదు, మామూలు టవెరవాలి. స్వయం జ్యోతిష్వాది వ్యవహార అవి అంటే స్వయం జ్యోతిష్వము, స్వయం ప్రకాశము, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆమోక్షంత, మోక్షము వచ్చే వరకు. ఏమిటి స్టేజ్లు? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, మోక్షం. అంతే కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరుగుతూ ఉంటాడు. ఇది దాటిపోతే మోక్షం. అంటే స్వయం జ్యోతిష్టం అనేటటువంటిది జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, ఆమోక్షంత, మోక్షము వరకు సర్వం అంతా కూడా అవిద్యా విషయ, అజ్ఞాన విషయమే. ఏవా ఓన్లీ మనార్జుపాధి చరిత. జాగ్రత్త అనేది, స్వప్నం అనేది, సుషుప్తి అనేది, బంధం అనేది, మోక్షం అనేది మనస్సు మొదలైనటువంటి ఉపాధి మనస్సు మొదలైన ఉపాధుల నుంచి కలిగినది మాత్రమే. ఆత్మ స్వయం జ్యోతిషు ఎవరికి? అజ్ఞానం ఉన్నవాడికి, ఒరే నువ్వు స్వయం ప్రకాశం లేదురా, నీ ఇంద్రియాలు జడంరా, శరీరం జడంరా, లోపల చేతనం ఉంటే ఆ చేతన జ్యోతి వలన నీవు ప్రకాశింపజేయబడుతున్నావు అని బోధించడానికి మోక్షము వరకే. మోక్షం కలిగిన తరువాత, అంటే మోక్షమనే స్థితి లేదని తెలుసుకున్న తరువాత, బంధోన మోక్ష, బంధము లేదు మోక్షము లేదు అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమునకు, ఆ ఆత్మకు ఈ విధమైనటువంటి స్వయం జ్యోతి, ఇటువంటి పేర్లు, ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా మన ఆద్యుపాధి జనిత. యత్రవా అన్యదివ, మళ్ళీ శృతిని కోట్ చేస్తున్నారు. యత్రవా అన్యదివ స్యాత్, అన్యదివ స్యాత్, అన్యము ఉన్నదా, ఉన్నప్పుడు ఉన్నప్పుడు అనలేదు, అన్యదివ ఉన్నదా అన్నట్లు. అంటే అన్యము లేదు కదా,
అన్యము అంటే వేరేది, బ్రహ్మ కంటే అన్యం ఏదీ లేదు. అన్యదివ స్యాత్, అన్య స్యాత్ ఇవ, ఇంకొకటి ఉందా అన్నప్పుడు అన్యో అన్యన్ పశ్యేత్, అన్యము ఇంకొక దానిని చూస్తుంది. అసలు శృతి ప్రకారంగా అన్యము బ్రహ్మ కంటే ఏమీ లేదు. నేహ నానాస్తి కించన ఏకమేవా అద్వయం బ్రహ్మ. ఎత్రా ఎప్పుడైతే అన్యదివా ఇంకొకటి ఉన్నది అన్నట్లు స్యాత్ అయినచో అత్ర ఇప్పుడు అన్య అన్యత్ పశ్యేత్, ఒకటి ఇంకొక దాన్ని చూస్తుంది. ఇదొక శృతి. మాత్ర సంసర్గస్త్వ భవతి. మాత్ర మీయతే ఇది మాత్ర. మీయతే అంటే ప్రమీయతే, ప్రమాణం అంటున్నాం కదా, అంటే ఏదైనా ప్రమేయమునకు దొరికేటటువంటిది మాత్ర అంటే విషయము. మాత్ర అంటే విషయము. మాత్రా సంసర్గ భవతి. ఎప్పుడైతే మాత్రా అసంసర్గత్వ భవతి, ఎప్పుడైతే మాత్రలతో సంసర్గము లేదో, అంటే ఎప్పుడైతే విషయ ఇంద్రియాలతో సంబంధం లేనటువంటి స్థితియో అంటూ ఆత్మను ఇంకొక చోట కొటేషన్ అవ్వాలి. ఎత్ర తస్య సర్వం, ఎత్ర తస్య సర్వం, ఎత్ర తు తస్య సర్వం ఆత్మైవ భూత్. అంతయే ఆత్మగా ఉంటే తత్ కేనకం పశ్యేత్, అటువంటి స్థితిలో దేనిని దేనితో చూస్తాడు, దేనిని దేనితో వింటాడు. కేనకం శృణోతి, కేనకం విజానాతి, కేనకం మంతవ్యా ఇత్యాది శృతిభ్య. ఈ శృతులన్నీ కూడా ఎప్పుడైతే నీకు భేదభావము, అజ్ఞానము, ఈ జీవుడు ఉపాధి అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయో అప్పుడు నీకు బోధించడానికి ఇది స్వయం జ్యోతి, దీని నుంచి ఇగో ఈ జడమైనవి ప్రకాశిస్తున్నాయని చెప్తాం. ఎప్పుడైతే ఇది ఈ రెండని తెలుస్తుందో అన్యదివస్యాత్ తత అన్యో అన్యన్ పశ్యేత్, రెండు ఉన్నట్లుగా అనిపించినటువంటి స్థితిలోనే ఇది దాన్ని చూడడం జరుగుతుంది. మాత్ర అసంసర్గస్తు భవతి, ఎప్పుడైతే విషయం నుంచి దూరంగా పోతుందో అప్పుడు ఈ స్వయం జ్యోతి విశేషణాలు ఆత్మకు అక్కరలేదు. అలాగే ఎత్రతు అస్య సర్వాత్మైవ అభూత్, సర్వము ఆత్మయే అయిపోతే కేనకం పశ్యేత్, దేన్ని దేంతో చూస్తాడు, దేన్ని దేంతో వింటాడు, అంతా ఆత్మే అయిపోయింది కదా. ఎత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్, తాత్ సర్వము ఆత్మయే అయిపోతే తత్ కేనకం పశ్యేత్ ఇత్యాది శృతిభ్య. చేత 3 శృతులు చెప్తున్నాను, 3 బృహదారణ్యకంవే, చూసుకో వెళ్ళి అంటూ రెఫరెన్స్లు కూడా ఇచ్చారు, పుస్తకంలో ఉన్నాయి. ఎత్ర వా అన్యదేవ స్యాత్ అత్ర అన్యో అన్యం పశ్యేత్ మాత్రా సంసర్గస్థ భవతి. ఎత్ర తు అస్య సర్వం ఆత్మాయాభూత్ తత్ కేనకం పశ్యేత్ ఇత్యాది శృతిభ్య. అతః అందువలన వీళ్ళు శృత్యర్థ అపరిజ్ఞానకృత అంటే శృత్యర్థమును బాగా పరిజ్ఞానం లేని వాళ్ళు. అతః మంద బ్రహ్మవిదాం ఏవ అంటే మంద బ్రహ్మవిదాం అంటే బ్రహ్మవిత్తు కాని వాళ్ళు, అంటే అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. ఏవా ఏం ఆశంక, వాళ్ళకే ఈ డౌటు. ఇందుకు ఏమిటా డౌటు? స్వయం జ్యోతి అయినటువంటి ఆత్మ మనసు సహాయం ఉంటేనే స్వప్నాన్ని పొందుతుంది అంటున్నారు కదా, అప్పుడు దాని స్వయం జ్యోతిష్వము బాధించబడుతుంది కదా అనే ఆశంక. అతో మంద బ్రహ్మవిదాం ఏవ ఏం ఆశంక నతు ఏకాత్మవిదాం, నాట్ ద వన్స్ హూ ఐడెంటిఫై ఎవ్రీథింగ్ యాజ్ వన్. ఇంకా అడుగుతుంది పూర్వపక్షం, నను ఏవ సతి, బాగానే ఉందండి, మరి పురుష స్వయం జ్యోతి అత్రాయం పురుష స్వయం జ్యోతి అంటూ బృహదారణ్యకంలో అత్ర స్వప్నకాలంలో అయం పురుష, ఈ పురుషుడు అంటే ఈ చిత్స్వరూపుడు స్వయం జ్యోతి అంటూ బృహదారణ్యకంలో చెప్పినటువంటి విశేషణము అనర్థకం భవతి, ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఇతర ఉచ్యతే ఉండు చెప్తున్నాను, దాని గురించి కూడా చెప్తున్నాను. వాడో కొటేషన్ పట్టుకొచ్చారు పూర్వపక్షం. ఏమిటి? అత్రాయం పురుష స్వయం జ్యోతి అంటే ఆ స్వప్నకాలంలో పురుషుడు స్వయం జ్యోతి అంటూ బృహదారణ్యకంలో చెప్పినటువంటి ఇది విశేషణం నర్థకం భవతి.
అత్ర ఉచ్యతే, దాని సిద్ధాంతం అత్యల్పం ఇదం ఉచ్యతే. వాట్ ఎవర్ యు సే ఇస్ నాన్ సెన్స్. అత్యల్పం ఇదం ఉచ్యతే. ఇట్ ఈస్ వెరీ మీనింగ్లెస్ వాట్ యు ఆర్ సేయింగ్. ఆ శృతి అక్కడ ఎలా ఉందని చూపించేవే, అది అత్యల్పం ఇదం ఉచ్యతే అని పవర్ఫుల్ గా ఖండించారు. ఏమిటి అక్కడ ఉన్న శృతి? ఇంకో శృతి చూపిస్తున్నారని, నెక్స్ట్ సెంటెన్స్ చూపిస్తున్నారు. ఏషో అంతర్హృదయ హృదయ ఆకాశ అస్మిన్ సేతే ఇతి అంతర్హృదయ పరిచ్ఛేదే సుతరాం స్వయం జ్యోతిష్వం బాధ్యతే. ఎప్పుడైతే నీవు యశః ఈ పురుషునకు అంతర్హృదయంలో ఉన్నాడు, హృదయ ఆకాశంలో ఉన్నాడు, అస్మిన్ దాని యందు చేతే నిద్రిస్తున్నాడు ఇతి అని అంతర్హృదయ పరిచ్ఛేదనం కల్పించావో, అప్పుడే సుతరాం పూర్తిగా స్వయం జ్యోతిష్వం బాధ్యతే. స్వయం జ్యోతిష్వం అక్కడ కూడా బాధించబడుతుంది. ప్రతిసారి ఇదిగో లోపల ఆకాశంలో ఉన్నాడు, ఈ ఆకాశము హృదయాకాశము, ఇది హృదయ పుండరీకము, పరమాత్మ అడ్రస్, ఈ పుండరీకంలో ఆయన ఉన్నాడు. ఏషో అంతర్హృదయ ఆకాశ అస్మిన్ దీనందు చేతే నిద్రిస్తున్నాడు. హృదయంతర పరిచ్ఛేదం ఎప్పుడైతే చేశావో, ఏ పరిచ్ఛేదాలు లేనటువంటి ఆ బ్రహ్మ స్వరూపరూపమైనటువంటి ఆత్మకు ఎప్పుడైతే పరిచ్ఛేదాన్ని చెప్పావో, ఇప్పుడు కూడా స్వయం జ్యోతిష్వం బాధించబడినది కదా. నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇది హృదయంలో ఉంది నాయన, దీన్ని పూజించరా నాయన, ఇది హృదయ ఆకాశంలో ఉంది నాయన, దీని వలన ఇదంతా ప్రకాశిస్తుంది నాయన అని చెప్తారు. ఎప్పుడైతే జ్ఞానం కలిగినదో ఆత్మ ఈ హృదయానికి పరిమితం అవ్వదు, సీమితం అవ్వదు. ఇట్ విల్ నాట్ బి కన్స్ట్రైన్డ్ ఆర్ రిస్ట్రైన్డ్ ఆర్ డివైడెడ్ బై ది వెరీ బాడీ ఆర్ ద హృదయ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ సర్వవ్యాపకం. ఆత్మ సర్వవ్యాపకం అని తెలిసిన స్టేట్లో స్వయం జ్యోతిష్వం నబాధ్యతే. ఎప్పుడైతే ఆత్మ పరిచ్ఛిన్నము, శరీరాంతర్గతము, హృదయాంతర్గతము, హృదయాకాశంలో ఉన్నది, పడుకున్నది, ఇలాంటి మాటలు చెప్తాము, అది అవిద్యా విషయమే అవుతుంది అంటున్నారు. కతరయేష దేవ స్వప్నాన్ పశ్యతి కార్యకరణ లక్షణము హి. కార్య అంటే శరీరము, కరణ అంటే లక్షణం. ఈ రెండింటిలో ఏది స్వప్నములను చూస్తున్నది? శరీరం చూస్తుందా, ఇంద్రియం చూస్తుందా అనేటటువంటి ప్రశ్న. దేవ అనే మాట అక్కడ అత్ర ఈ సమయం ముందు స్వప్నమును వివరిస్తున్నారు. వాట్ ఈస్ ద లోకస్ ఆఫ్ ద డ్రీమ్స్ అన్నాడు. ఏతస్మిన్ అంతరాలే, ఇన్ దట్ స్మాల్ ఇంటర్వెనింగ్ పీరియడ్, ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ ఉపరతి పొందున్నాయో 5+5, ఎప్పుడైతే మనసు ప్రాణాలు జాగ్రత్తగా ఉండి అవి శరీరాన్ని రక్షణ చేస్తున్నాయో, శరీర రక్షణ అయ్యి ప్రాణాదిషు జాగ్రత్తషు, అటువంటి స్థితిలో ఆ చిన్న అంతరాళంలో ప్రాక్ సుషుప్తి అవస్థకు ముందు, సుషుప్తి అనేటటువంటి ప్రాక్ సుషుప్తి ప్రతిసిద్ధే ప్రతిపత్తే, ప్రాక్ సుషుప్తి అనుభవం కలగడానికి, సుషుప్తి అనుభవం కలగడానికి ముందు ఉన్న చిన్న ఇంటర్వీనింగ్ పీరియడ్లో, ఆ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ స్టేట్లో, బిఫోర్ జీవాత్మ గెట్స్ ఇన్ టు ది ఎన్ఈఆర్ఎం డీప్ స్లీప్, స్వప్నంలో అని అర్థము. తస్మిన్ అంతరాలే అంటే స్వప్నము అనేదని డిఫైన్ చేస్తున్నారు. స్వప్నంలో మహిమ ఏమిటి? విషయి, విషయము. విషయి ఎవడు? స్వప్నాన్ని చూస్తున్నవాడు, భోక్త, మనస్సు. విషయము గంగాస్నానము, అనుభవం. విషయ లక్షణం. మనస్సు విభూతి ఏమిటి? విషయి లక్షణం, లేక అనేక ఆత్మభావ గమనం, అనేక రకములైనటువంటి భావములను, రూపములను పొందడం. ఇంత మహిమ అనుభవతి మళ్ళీ మళ్ళీ పొందుతున్నాడు. దేహము మనస్సు రెండు క్షేత్రమే కదా. అనుభవించేవాడు క్షేత్రమా, క్షేత్రజ్ఞుడా? ఈ దేహము క్షేత్రము, మనసు క్షేత్రము, ఫీల్డ్. ఈ క్షేత్రజ్ఞ ఎవడు? చైతన్యం. అంటే అనుభవించేవాడు ఈ శరీరము, దేహమన్నా మనసు అన్నా క్షేత్రమే అనుభవిస్తుందని చెప్తున్నారు మీరు. క్షేత్రజ్ఞుడా, క్షేత్రమా? మాకు తేల్చి చెప్పండి అని అడుగుతుంది. క్షేత్రమునందు అంతర్గతమయ్యే మనస్సును సాక్షిరూపంగా తెలుసుకునే ఆత్మ చైతన్యము క్షేత్రజ్ఞుడు. క్షేత్రమునందు అంతర్గతంగా ఉండేటటువంటి మనస్సును తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అంటూ చెప్తున్నారు. అనుభవించే దేవుడు స్వతంత్రుడు కాదా?
ఈ అనుభవాన్ని పొందేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడైతే ఆయన స్వతంత్రుడు కదా, మనస్సు మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? అది ఆశంక. ఆత్మ స్వతహాగా స్వతంత్రం, అస్వతంత్రం కాదు. ఆత్మ స్వతహాగా నిద్రించేది, మెలకుగా ఉండేది కాదు. అది నిద్రా మెలకువలు ఆత్మకు ఉండవు. స్వతంత్రం అస్వతంత్రం ఆత్మకి ఉండవు. నహి క్షేత్రజ్ఞ పరమార్థత స్వతః స్వపితి జాగర్తివా. సూర్యునికి ఉదయాస్తమయాలు ఉంటాయా? ఉండవు. సూర్యునికి ఉదయము అస్తమయము మనము ఒక ఉపాధి ద్వారా చూస్తున్నప్పుడే, అంటే ఈ భూమి అనేటటువంటి ఉపాధి మీద ఒక మనిషిగా నిలబడి చూస్తున్నప్పుడే తెలుస్తున్నాయి. కానీ ఉపాధికి దాటి చూస్తే సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. అలాగే ఈ క్షేత్రజ్ఞ ఆత్మ కూడా ఎప్పుడూ స్వతంత్రుడు కాడు, అస్వతంత్రుడు కాడు. స్వయం ప్రకాశకుడు కాడు, అప్రకాశకుడు కాడు. స్వపితివా న జాగ్రత్త, స్వపితివా న జాగ్రత్త. దేవహ అనగా చైతన్యము ప్రతిఫలించిన మనస్సు, చితాభాసతో కూడినటువంటి మనస్సు. ఆర్ వి థింకర్ ఆర్ నోయర్? ఆర్ వి ద థింకర్ ఆర్ ఆర్ వి ద నోయర్? ఎమ్ ఐ ద థింకర్ అంటే ఈ విధమైనటువంటి అనుభవాల గురించి సంకల్పాలు చేసేటటువంటి మనస్సున, లేక ఈ మనస్సును సాక్షిగా తెలుసుకుంటున్నటువంటి క్షేత్రజ్ఞుడిన? ఆలోచించుకో. వీఆర్ ది నోయర్ అండ్ వీఆర్ నాట్ ద థింకర్. మనస్సే నేను అనే భ్రాంతి పోవాలి. మనస్సే నేను భ్రాంతిలో ఎందుకున్నాను? ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఎంజాయింగ్, ఐఎమ్ స్లీపింగ్, ఐఎమ్ టాకింగ్ అంటున్నాం. ఎందుకు? నిజంగా చేస్తున్నటువంటి నోయర్ క్షేత్రజ్ఞుడి వలన జరుగుతున్నప్పటికీ ఇది మనస్సు మీద అధ్యారోపణ చేస్తుంది. మనస్సు అనే భ్రాంతి పోవాలి. అందుకే ఈ స్వప్న ఉపదేశం. దేవ మహిమానం అనుభవతి. దేవ అంటే మనస్సే. అలా చెప్పడం న్యాయమే. ఆత్మ పాపీ కాదు, ఆత్మ పుణ్యుడు కాదు. పాపాత్మ పుణ్యాత్మ అని ఉండవు కదా. మనస్సుతో కలిస్తేనే స్వప్న ప్రపంచ ప్రకాశము కలిగినది. అంటే క్షేత్రజ్ఞాత్మ స్వయం ప్రకాశం బాధిస్తుంది. మనస్సు ప్రకాశం, మనస్సుతో కలిస్తేనే ప్రకాశం కలిగింది అన్నారు మీరు. కలిస్తే క్షేత్రజ్ఞుడు అనేవాడు స్వయం ప్రకాశుడని చెప్పడం బాధిస్తుంది కదా అన్నారు. దేవహ అన్న పదానికి మనహ అని అర్థం చెప్తే ఆత్మ స్వయం ప్రకాశం బాధ్యత బాధిస్తుంది అన్నారు భర్తృప్రపంచవాదులు. అలా అన్నవాళ్ళు ఎవరు? భర్తృప్రపంచకారులు అలా అన్నారు. అలాంటి భయం ఏమీ లేదు నాయన. శృత్యర్థ పరిజ్ఞానకృత భ్రాంతి తేషాం. వాళ్ళు అన్నారు కేచిత్, కొందరు అన్నారు అన్నారు. కొందరు అంటే భర్తృప్రపంచవాదులు అన్నారు. శృత్యర్థ, శృతి యొక్క ఇన్నర్ మీనింగ్ని అపరిజ్ఞానకృత, సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళకు, వాళ్ళ యొక్క భ్రాంతి తేషాం వాళ్ళకు. అయ్యా మీరన్న ఆ కేచిత్ పప్పులో కాలేశారు. ఆత్మ స్వయం ప్రకాశం అనే మాట కూడా మోక్షం కలిగే వరకు మాత్రమే. అంటే అవిద్యలోనే, ఆ పిదప ఉండదు. బంధము యథార్థము కాదు, మోక్షము యథార్థము. నా మోక్షో న బంధ చిదానంద రూప శివోహం శివోహం. ఆత్మకు స్వయం ప్రకాశము అనేటటువంటి ఒక విశేషణము, ఒక లక్షణము చెప్పడము అవిద్యలోనే. అవిద్యలో ఉన్నవాడను విద్య వైపు తిప్పడానికే. అన్యదేవ స్యాత్ అంటే, అన్యస్యాత్ అంటే రెండవది అన్నట్టు అనిపించినప్పుడు, రెండవది ఉన్నట్లు. అన్యదేవ స్యాత్ అంటే రెండవది ఉన్నది అనిపించినట్టు. రెండవది లేదు, ఉన్నది. ఎక్కడా కూడా శృతిలో అన్యస్యాత్ అని ఉండదు. అన్యదేవ స్యాత్ అంటే రెండవది ఉన్నదా అనిపించినప్పుడు. సర్వాత్మభావం అనేటటువంటిది అనాత్మలో ఉన్నప్పుడే సర్వాత్మభావాన్ని బోధిస్తారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వచ్చిందో వాళ్ళకు సర్వాత్మ, ఈ సృష్టి, ప్రపంచము, ఈ వ్యవహారము ఉండదు కదా. ఆత్మజ్ఞాని సర్వాత్మభావానికి కూడా అతీతుడు. మాత్ర అన్నారు. మాత్ర అసంసర్గ తస్య భవతి. మాత్రలతో, విషయాదులతో సంసర్గము లేని స్థితిలో ఉంటాడు ఎప్పుడూ సుషుప్తిలో. మాత్ర మీయంతే ఇది మాత్ర, కొలవబడేది, ప్రమేయమైనది, ప్రమాణము చేత ప్రమేయమై తెలిసి వచ్చేది విషయము. విషయాలు మాత్రలు, ట్యాబ్లెట్స్ కాదు మాత్రలు. అంటే ఒక తరంగము ఇంకో తరంగాన్ని విరిచేసిందండి అన్నాడు. బీచ్ దగ్గర నిలబడ్డాడు. డాడీ డాడీ చూడండి
అంటూ మా మనవడు వాళ్ళ డాడీ చూడండి, ఆ పెద్ద కెరటం వచ్చి ఈ చిన్న కెరటాన్ని విరిచేసిందండి అన్నాడు. ఉన్నది నీరే అని తెలుసుకుంది. పెద్ద కెరటం చిన్న కెరటాన్ని విరిచేయడం ఏమిటి? ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం ఏమిటి? ఉండదు. అన్నీ ఉన్నది బ్రహ్మమే అన్నప్పుడు ఇక్కడ స్వయం ప్రకాశము ఉండడము లేకపోవడము, స్వతంత్రము అస్వతంత్రము అనేటటువంటి మీమాంస ఉండదు. సినిమాకి వెళ్ళాం, చూస్తున్నాం, హీరోయిన్ గారు చాలా అందంగా ఉన్నారు, హీరో గారు చాలా వెలరస్గా ఫైట్ చేసేస్తున్నారు. ఆయన ఎదురుగుండా విలన్ వచ్చారు, విలన్ గారిని కొట్టేసి చంపేశారు. ఫైట్ అంతా ఎక్కడుంది? హీరోయిన్ ఎక్కడున్నారు? ఈ హీరో గారు ఎక్కడున్నారు? ఈ విలన్ ఎక్కడున్నారు? అందరూ ఆ కాంతిలోనే ఉన్నారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇది ప్రొజెక్షన్ అయిన నాయన, నిజంగా అక్కడ తెర మీద మగ్గిన మంటలు మండుతున్నా తెర మండదురా, అక్కడ వర్షం పడిపోతున్నా తెర తడిసిపోదురా తెలుసుకుంటారు. చెప్పాలి. క్షేత్రజ్ఞుడు స్వయం ప్రకాశము, స్వాతంత్ర్యము, క్షేత్రము ఎప్పుడుంటాయి? ఉపాధి ఉన్నది అంటేనే ఉంటాయి. అత మంద బ్రహ్మవిదాం నతు ఏకాత్మవిదాం. ఉపాధి ఉన్నదనుకునే వాళ్ళకే ఈ వాక్యాలు, ఈ వాదన. నతు ఏకాత్మవిదాం అత్రాయం స్వప్నందు పురుష, పురుషుడు స్వయం జ్యోతి అనే బృహదారణిక వాక్యము అనర్థకమైపోతుంది కదా. దాని గతి ఏమిటి? అలా చెప్పడం అత్యల్పం ఇదం ఉచ్యతే. దిస్ ఇస్ వెరీ మీనింగ్లెస్ స్టేట్మెంట్. See the next sentence associated with that. Yayesho antarhridaya akashah asmin sete iti antarhridaya parichede sutaram swayam jyotisvam vachyate. సుషుప్తిలో అంతర్హృదయాకాశంలో నిద్రిస్తుంది అనే ఈ వాక్యంలో స్వయం జ్యోతిష్టం ఇంకెక్కడున్నది? ఇక్కడ పరిచ్ఛిన్నమైనట్లుగా ఉంది కదా. చేత చదువుకున్నప్పుడు జాగ్రత్తగా ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అని తీసుకోవాలి. ఆల్ ది లిమిటేషన్స్, లొకేషన్స్ జాగ్రత్తలో ఈ చైతన్యం శరీరం అంతా ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా వ్యాపించి ఉంటుంది. స్వప్నంలో పురీతతి అనే నాడి ద్వారా, పురీతతి అంటే పెరికార్డియం అన్నారు ఒక చోట, అంటే హార్ట్ చుట్టూ ఉండేటటువంటి పొరలు అని. పురీతతి అనేటటువంటి నాడిలో ఆ మనసు అనుభవిస్తుంది అన్నారు. హృదయే అన్నారు మూడవ స్థానం సుషుప్తిలో. ఇవన్నీ కూడా శరీరము, పురీతతి, హృదయము ఉంటేనే కదా. అంటే చైతన్యము వలన ప్రతిఫలించిన చిదాభాసుని లక్షణములు కానీ ఇవి చిత్ లక్షణములు కావు. కేవల చిత్కు లోకస్ చెప్పకూడదు, కేవల చిత్కు అడ్రస్ ఇవ్వకూడదు. కేవల చిత్ హృదయాంతస్తము, హృదయ కుహర మధ్య హృదయాకాశే అంగుష్టమాత్రే ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ ఉపాధిగతంగా ఆలోచిస్తేనే చిత్తికి లోకస్. శరీరమంతా పురితతి హృదయేని. ఆత్మకు దేశ కాల వస్తు వ్యక్తి పరిచ్ఛేదాన్ని చెప్పకూడదు. సర్వం పశ్యతి, సర్వ పశ్యతి. ముండకోపనిషత్తులో, మాండూక్యోపనిషత్తులో వస్తుంది. సర్వ సన్ పశ్యతి అంటే అంతా తానే చూస్తుంది. సర్వం పశ్యతి అంతటినీ చూస్తుంది అనే రాబోయే మంత్రము. కలలో నాకు రజ్జు సర్పభ్రాంతి కలిగింది. మరి గురువుగారు బయట తీరిస్తే కలలో ఉన్న రజ్జు సర్పభ్రాంతి పోతుందా? పోదు కదా. కలలో కూడా గురువు గారు రావాలి, వచ్చి దాన్ని తొలగించాలి. దేని ప్రపంచం దానిదే. స్వాప్నిక ప్రపంచం స్వాప్నిక ప్రపంచమే, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త ప్రపంచమే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.